ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ఆ గట్టునుంటారా ఈ గట్టునుంటారా అంటే ఏమో ఇప్పుడే గట్ల గురించి ఏమీ చెప్పలేమని అంటున్నారు రుక్మిణి వసంత్ కెరియర్ని గమనించిన వాళ్ళు. రుక్మిణి వసంత్ తారాజువ్వలా దూసుకుపోతున్నారని అందరూ భావిస్తున్న ఈ టైంలో ఆగండి ఒక్కసారి ఈ విషయాల్ని చూడండి. ఇప్పుడు చెప్పండి నెక్స్ట్ సినిమాల సంగతులు అని అంటున్నారు. ఇంతకీ ఏంటి అబ్జర్వేషన్, మనము మాట్లాడుకుందామా? కాంతారా చాప్టర్ 1లో రిషబ్ శెట్టి రోల్స్ ని ఎలా మర్చిపోలేమో, యువరాణి కనకావతి పాత్రలో రుక్మిణి వసంత్ ని కూడా అస్సలు మర్చిపోలేం. ఆద్యంతం అందంగా కనిపిస్తూ అంతకు మించిన ట్విస్ట్లతో ఆకట్టుకున్నారు రుక్మిణి వసంత్. సప్తసాగరాలు దాటి మూవీ చూసిన వారికి ఆమె మీద అదొక రకమైన క్రష్ ఉండేది. అది కాంతారతో రెట్టింపైంది. అయితే కన్నడ తప్ప ఇతర భాషలు రుక్మిణికి కలిసి రావడం లేదన్న టాక్ బీభత్సంగా వైరలవుతోంది. తమిళంలో ఆమె నటించిన మదరాసి, ఏస్ లాస్ట్ ఇయర్ రిలీజ్ అయ్యాయి. 2 సినిమాలు క్లిక్ కాలేదు. అలాగే తెలుగులో గతంలో అప్పుడో ఇప్పుడో ఎప్పుడో అనే సినిమా రిలీజ్ అయింది. ఆ మూవీ కూడా ఆమెకి కలిసి రాలేదు. ప్రస్తుతం తెలుగులో తారక్తో కలిసి నటిస్తున్నారు రుక్మిణి. ఆమె గత రికార్డులను బట్టి ఈ సినిమా గురించి ఆలోచించాలా, లేకపోతే ఇప్పుడు కాంతార తర్వాత చేస్తున్న సినిమా కాబట్టి పాజిటివ్ వైబ్ అనుకోవాలా? నీల్ బేస్ కన్నడ కాబట్టి ఖచ్చితంగా క్లిక్ అవుతారని అనుకోవాలా? వీటిలో రుక్మిణికి ఏది కలిసొస్తుంది? తారక్ నీల్ సినిమాకి ఏ టాక్ ప్లస్ అవుతుంది? ఇలాంటి ఇంట్రెస్టింగ్ డిస్కషన్ జరుగుతోంది ఇండస్ట్రీలో. ఐటమ్ ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా.